మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని ముందుంచాలి. అట్లాగే ప్రతి వర్గం ప్రజలకి మనం అండగా ఉండాలి. అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలి అని నిరంతరం వాళ్ళు కష్టపడుతున్నారు. అదేవిధంగా మీరు ఎలా అయితే మీ సేవలను మరింత మెరుగ్గా చేయాలి, మీ కృషిని, మీ సేవల్ని కూడా గుర్తించి మీకు హెల్ప్ చేయాలి. మీ సర్వీసెస్ మరింత ఈ డిజిటల్ లోకంలో మరింత మీకు కూడా భారం పడకుండా సులువుగా చేసుకోగలగాలి అనే ఆలోచన చేసి 5G స్మార్ట్ ఫోన్ ట్యాబ్స్ని ప్రతి ఒక్కరికి అందచేయటం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను సంతోషిస్తున్నాను. అట్లాగే మీ కృషిని వాళ్ళు గుర్తించినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో పిల్లల పోషణ కానీ లేదా తల్లుల యొక్క హెల్త్ పర్యవేక్షణ చేసుకోవడానికి కానీ ఒక కంటిన్యూస్గా మీరు ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. అదొక పేపర్ వర్క్, చాలా ఫైల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అదే మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండి దానికి ఒక యాప్ ఉంటే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ యాప్స్ డెవలప్ చేసి మీరు మానిటర్ చేసే కానీ మీరు హెల్త్ పరంగా చేసే సర్వీసెస్ కానీ మీరు హోమ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు లేరు, లేదా పిల్లలకి ఎట్లాంటి పోషణ అందుతుంది, వాళ్ళ గ్రోత్ మానిటర్ ఎలా ఉంది, వాళ్ళు అనుకున్న హైట్ వెయిట్ ఉన్నారా ఆ పిల్లలు, లేదా తల్లులు కరెక్ట్గా హెల్త్ విజిట్స్కి వెళ్తున్నారా లేదా, ఎక్కడన్నా ఏమైనా మిస్ అయ్యారా, లేదా మీరు వాళ్ళలో ఏదైనా హై రిస్క్ గుర్తించారా, ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేసుకొని అక్కడ అట్లాగే డాక్యుమెంట్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. మీ పైన అధికారులు కూడా మీరు చూపించి మీ విజిట్స్ని మీరు చూపించవచ్చు. అట్లాగే మీరు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు అనేది కూడా అక్కడ డాక్యుమెంట్ అయి ఉంటుంది. ఇట్లాంటి సర్వీసెస్ చేస్తున్న మీకు అభినందనలు. మీ సేవలు గుర్తించి మిమ్మల్ని మరింత మీకు హెల్ప్ చేసి ముందున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి.